రామాయణం చెప్పే ధర్మపాఠాలకు స్వాగతం. రామాయణంలో విభీషణుడు రావణుడి తమ్ముడైనప్పటికీ అన్యాయానికి ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు. బంధుత్వం కంటే ధర్మాన్ని గొప్పగా భావించాడు. ఈరోజు విభీషణుడి జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసిన 3 గొప్ప ధర్మపాఠాలను తెలుసుకుందాం. సీతామాతను అపహరించడం మహా అన్యాయం అని విభీషణుడు స్పష్టంగా చెప్పాడు. రావణుడికి ఎన్నోసార్లు మంచి సలహా ఇచ్చాడు, కానీ రావణుడు వినలేదు. అప్పుడు విభీషణుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. సొంత కుటుంబం కంటే ధర్మాన్నే ఎంచుకున్నాడు. అన్యాయానికి మద్దతు ఇవ్వకుండా శ్రీరాముడి శరణు పొందాడు. ధర్మం కోసం తీసుకున్న సరైన నిర్ణయం జీవితాన్ని గొప్పదిగా మారుస్తుంది. మంచి సలహా చెప్పేవారు ప్రతివారి జీవితంలో అవసరం. విభీషణుడు చెప్పిన ప్రతి మాట లంక రాజ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే. కానీ అహంకారం వల్ల రావణుడు ఆ సలహాను తిరస్కరించాడు. ఒక మంచి సలహాను పట్టించుకోకపోతే ఎంతటి నష్టం జరుగుతుందో ఈ సంఘటన మనకు నేర్పుతుంది. మంచి సలహాను వినే వినయం ఉన్నవారే నిజమైన విజేతలు. సత్యం చెప్పటం ఎప్పుడూ సులభం కాదు. కొన్నిసార్లు మనకు అత్యంత దగ్గర వాళ్ళకే ఎదురు చెప్పాల్సి వస్తుంది. విభీషణుడు అదే చేశాడు. సత్యాన్ని వదలకుండా ధర్మం వైపు నిలబడ్డాడు. చివరికి ధర్మమే విజయం సాధించింది. విభీషణుడు లంక రాజుగా పట్టాభిషేకం పొందాడు. సత్యం, ధర్మం చివరికి ఎప్పుడూ విజయం సాధిస్తాయి. ధర్మం కోసం సరైన నిర్ణయం, మంచి సలహా విలువ, సత్యం కోసం ధైర్యం. ఈరోజు విభీషణుడి జీవితంలో నుంచి ఈ 3 గొప్ప ధర్మపాఠాలు తెలుసుకున్నాం. ఈ విలువలను మన జీవితంలో ఆచరిస్తే మన వ్యక్తిత్వం మరింత గొప్పదవుతుంది. రామాయణం కేవలం ఒక ఇతిహాసం కాదు, మన జీవితాన్ని నడిపించే ధర్మగ్రంథం. ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మమే జీవితానికి దారి. జై శ్రీరామ్.